అందరికీ నమస్కారం. మా వీడియోస్ గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుద్ధ సమయంలో అశ్వత్థాముడు పాండవులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని దగ్గరకు వెళ్ళి, మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, పాండవులను మీరు తప్ప ఎవరు రక్షించలేరు అని చెప్పి కృష్ణుని దగ్గర ప్రార్థించింది. భక్తులను రక్షించడానికి భగవంతుడు ఎన్నో రకాలుగా కొన్ని నాటకాలు కూడా ఆడాల్సి వస్తుంది. అందులో భాగంగానే శ్రీకృష్ణుడు దుర్వాసుని దగ్గరికి వెళ్ళి, నాకు నీతో ఒక పని ఉంది, అది నువ్వే చేయాల్సింది అని దుర్వాసునితో చెప్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు దుర్వాసుడు ఏం చెప్తాడు, స్వామి నేను మీ ఆజ్ఞను ఎప్పుడైనా కాదన్నానా, చెప్పండి స్వామి చేస్తానని చెప్పి దుర్వాసుడు అన్నాడు. అయితే ఈనాటి రాత్రి నువ్వు పాండవుల్ని కాపాడాలి అని శ్రీకృష్ణుడు దుర్వాసునితో చెప్పిండు. దుర్వాసుడు, స్వామి నేను కాపాడడం ఏంటి, మీరు కాపాడాలి కదా అని చెప్పి దుర్వాసుడు శ్రీకృష్ణుడు, కృష్ణుడు నా రక్షణ ఎన్నో రకాలుగా ఉంటుంది, కానీ నువ్వు ఈ పని చేయాలని చెప్పి దుర్వాసునితో అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్వాసునితో, నువ్వు ఒక గుంత తవ్వు, ఆ గుంతలో పాండవులను కూర్చోబెట్టు, దానిపైన ఒక పలక వేసి నువ్వు కుర్చీ వేసుకొని దాని మీద కూర్చో అని చెప్పి శ్రీకృష్ణుడు దుర్వాసునితో చెప్తాడు. దుర్వాస, నువ్వు త్రికాలజ్ఞానివి, నీ దగ్గరికి దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, లేక అశ్వత్థామ కానీ వచ్చి పాండవులు ఎక్కడా అని అడుగుతారు. ఇక శ్రీకృష్ణుడు మాట్లాడుతుంటే దుర్వాసుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతుంటే దుర్వాసుడు మధ్యలో తగిలి, స్వామి నేను మాత్రం అబద్ధం ఆడను అని శ్రీకృష్ణుడితో అంటాడు. పిచ్చి సన్యాసి, సత్యమే నా వ్రతము, అలాంటిది నేను నీతో నా అబద్ధం ఆడిస్తానా అని చెప్పి శ్రీకృష్ణుడు దుర్వాసునితో చెప్తాడు. నువ్వు సత్యమే మాట్లాడు, కానీ కొంచెం కంఠం చేంజ్ చేసుకొని కొంచెం ఇట్లా గంభీరంగా చెప్పేసి సమాధానం ఏం చెప్పినా సరే అని చెప్పి శ్రీకృష్ణుడు దుర్వాసునితో చెప్తాడు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కొంతసేపటికి దుర్వాసుని దగ్గరికి అశ్వత్థాముడు వస్తాడు. అప్పుడు అశ్వత్థాముడు దుర్వాసుని, స్వామి పాండవులు ఎక్కడున్నారు అని చెప్పి దుర్వాసుని అశ్వత్థాముడు అడుగుతాడు. నా కిందనే ఉన్నారు అని చెప్పి దుర్వాసుడు కొంచెం కంఠం చేంజ్ చేసి గట్టిగా సమాధానం చెప్తాడు. ఏది మన అశ్వత్థామునికి. దుర్వాసుడు అంత కోపంగా చెప్పేసరికి అశ్వత్థాముడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ విధంగా దుర్వాసుడు తన యొక్క కంఠం మార్చి ఆ సమాధానం చెప్పడం వల్ల పాండవులు రక్షింపబడ్డారు. కనుక అసత్యం ఆడడం తప్పు, కానీ ఒకరి క్షేమం కోసం, లోక కళ్యాణం కోసం చెప్పే సత్యాన్ని యుక్తిగా కంఠధ్వని మార్చి చెప్పడంలో తప్పు లేదు అని చెప్పి దీని ద్వారా మనకు తెలిసిన నీతి. సో అంటే శ్రీకృష్ణుడు తన నమ్ముకున్నటువంటి పాండవులను ఎల్లవెల్లలా ఏ విధంగా చెప్తుండు, తన యొక్క యుక్తి ఉపయోగించి ఎల్లవెల్లలా ఏ విధంగా రక్షించిండు అనేది మనకు ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. సో మీకు గిట్ట ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.